హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాటి మన టాపిక్ ఏంటంటే రిలేటివ్ మోషన్ ఇన్ 2 డైమెన్షన్ ఆర్ రిలేటివ్ మోషన్ ఆన్ ఎ ప్లేన్. దీంట్లో మనం ఇవాళ చూడబోయేది ఏంటంటే రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ గురించి. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? రెండు బాడీస్ ఏ అండ్ బి అని ఉంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ బి విత్ గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ గ్రౌండ్. ఇది విబి మైనస్ విఏ అని కూడా రాయొచ్చు. గ్రౌండ్ అని ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. డన్. సో ఇప్పుడు వర్షం పడుతూ ఉంటే, వర్షం నేరుగా పడుతూ ఉందనుకోండి అట్ ఎ స్పీడ్ ఆఫ్ 3 meters per second. కింద ఒక మనిషి నిలబడి ఉన్నాడు అనుకోండి. ఓకే, అతని చేతిలో గొడుగు ఎలా పట్టుకోవాలి? అతని మీద వర్షం పడకూడదు అంటే జస్ట్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే వర్టికల్లీ అప్వర్డ్స్ గొడుగు పట్టుకుంటే చాలు, అతని మీద వర్షం పడదు. వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఏంటి? ఇక్కడ 3 meters per second కిందకి పడుతుంది కాబట్టి -3 జే క్యాప్. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఏమవుతుంది? 0. అతను ఎక్కడికి కదలట్లేదు, రెస్ట్లో ఉన్నాడు. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెఫరెన్స్ టు మ్యాన్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ మైనస్ విఎం ఈజ్ ఈక్వల్ టు -3 జే క్యాప్ minus 0 is equal to -3 j cap. Done. So velocity of man with respect to rain is equal to Vm minus Vr is equal to 0 minus -3 j cap. Minus plus అయిపోతుంది. So this is 3 j cap. Done. Simple. So ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే వర్షం ఒక యాంగిల్లో పడుతూ ఉంటే ఏమవుతుందని. వర్షం ఒక యాంగిల్లో పడుతూ ఉన్నా లేదా 2 డైమెన్షన్స్ ఇచ్చున్నా ఏం జరుగుతుంది? ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఇక్కడ ఏమని ఇస్తున్నాడంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 10√3 ఐ క్యాప్ మైనస్ 10 జే క్యాప్ అన్నాడు. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ రెయిన్ falling on man find the angle of umbrella with vertical to be held by man. సో మ్యాన్ ఏమో రెస్ట్లో ఉన్నాడు. ఈ క్వశ్చన్లో రెయిన్ యొక్క వెలాసిటీ ఇచ్చాడు, కోఆర్డినేట్స్లో ఇచ్చాడు ఐ అండ్ జే. సో దాని తర్వాత ఏమంటున్నాడు అంటే మనిషి మీద ఎంత స్పీడ్లో ఆ వర్షం పడుతుందని ఒకటి అడుగుతున్నాడు. తర్వాత ఆ వర్షం తన మీద పడకుండా ఉండాలి అంటే ఆ మనిషి ఆ అంబ్రెల్లాని వర్టికల్తో ఏ యాంగిల్లో హోల్డ్ చేయాలి అని అడుగుతున్నాడు. సో దీన్ని మనం డ్రా చేసుకుంటే వర్షం ఒకటి 10√3 అంటే పాజిటివ్ ఐ క్యాప్ డైరెక్షన్లో ఉందంటే ఈ డైరెక్షన్లో, 10√3 అనే ఈ డైరెక్షన్లో ఉంది. జే క్యాప్ డైరెక్షన్లో నెగిటివ్ కాబట్టి కిందకుంది, ఎప్పుడు కూడా వర్షం కిందే పడుతుంది. సో దిస్ ఇస్ 10. సో వర్షం యాక్చువల్ డైరెక్షన్ ఏంటి? సో దీన్ని నేను ఇలా క్లోజ్ చేస్తే ఒక రెక్టాంగిల్గా తయారు చేస్తే దీని డయాగ్నల్గా యాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విఆర్. ఇలా పడుతూ ఉంటే మనిషి ఏమో రెస్ట్లో ఉన్నాడన్నారు. సో విఎం ఈజ్ ఈక్వల్ టు 0. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ -0 ఇదే అవుతుంది. సో దిసే అవుతుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ రెయిన్ ఫాలింగ్ ఆన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు mod of VRM దట్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క రూట్లో వేసుకొని స్క్వేర్స్ చేయడం. 10√3 హోల్ స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్. మ్యాగ్నిట్యూడ్ ఎలా తెలుసుకోవాలో మనం వెక్టర్స్లో చూసాం కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు √300 ప్లస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు √400 అంటే 20 meters per second. ఇఫ్ దిస్ ఈజ్ మీటర్స్ పర్ సెకండ్ అయితే సో ద రెయిన్ ఈజ్ ఫాలింగ్ అట్ 20 meters per second అనే స్పీడ్లో పడుతుంది ఈ మనిషి మీదకి. సో ఇతని చేతిలో గొడుగుంది. ఆ గొడుగు ఏ యాంగిల్లో పట్టుకోవాలి ఈ వర్షం తన మీద పడకుండా ఉండడానికి అంటే సో ఈ లైన్లో పట్టుకోవాలి. ఏ లైన్లో అయితే వర్షం పడుతుందో అదే లైన్లో అతను గొడుగు కూడా పట్టుకోవాలి. అప్పుడే అతని మీద వర్షం పడకుండా ఉంటుంది. సో ఏమడిగాడు? యాంగిల్ ఆఫ్ అంబ్రెల్లా విత్ వర్టికల్ అన్నాడు. సో విత్ వర్టికల్ అంటే ఈ యాంగిల్ కావాలంటున్నాడు.
this is the angle which we will say the angle with vertical, this angle is angle with horizontal. సో దీన్ని థీటా అంటే, సో ఇది స్ట్రైట్ లైన్ ఒకటే లైన్లో ఉంది కాబట్టి దిస్ విల్ ఆల్సో విల్ బి థీటా. సో ది ఇమేజ్ చూసి మీకు ఏమర్థం అవుతుందంటే, రెయిన్ ఏదైతే యాంగిల్ చేస్తుందో విత్ వర్టికల్, దట్ విల్ బి ద యాంగిల్ టు బి హెల్డ్ బై అంబ్రెల్లా విత్ వర్టికల్. అంబ్రెల్లా వర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుందో అది ఎంత ఉండాలంటే, వర్షం ఎంతైతే వర్టికల్తో యాంగిల్ చేస్తుందో దానికి సమానం ఉండాలి. అదే వర్షం ఇక్కడ హారిజాంటల్తో ఆల్ఫాని యాంగిల్ చేస్తే అంబ్రెల్లా ఇక్కడ ఆల్ఫా ఉండాలి. థీటా ప్లస్ ఆల్ఫా ఇక్కడ 90 అవుతుంది. సో ఇది థీటా, ఇది ఆల్ఫా అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు, థీటా వర్టికల్తో అడిగాడు కాబట్టి టాన్ థీటా ఎంత, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, దీన్ని కిందకి తీసుకొస్తే 10√3, ఆపోజిట్ సైడ్ 10√3 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ 10, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ ఇది, అడ్జసెంట్ సైడ్ ఇది. ఆపోజిట్ సైడ్ అంటే యాంగిల్ టచ్ అయిన సైడ్ని మనం ఆపోజిట్ సైడ్గా తీసుకోవచ్చు, యాంగిల్ టచ్ చేస్తున్న సైడ్ని అడ్జసెంట్ సైడ్గా తీసుకోవచ్చు. ఇది పోతే √3, టాన్ థీటా √3 ఎప్పుడు అవుతుంది, వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees, టాన్ థీటా ఇస్ √3. సో ఇక్కడ థీటా ఆర్ యాంగిల్ విత్ వర్టికల్ ఈజ్ 60 degrees. డన్. ఇప్పుడు రెండో క్వశ్చన్, ఇప్పటి వరకు మ్యాన్ ఏమో నిలబడి ఉన్నాడు, ఇప్పుడు ఆ మనిషే కదులుతూ ఉంటే ఏమవుతుంది? సో ఇదే క్వశ్చన్స్ పెట్టుకుంటాను. దీంట్లో వర్షం ఏమో 3 meters per second స్పీడ్లో కిందకి పడుతుంది, మనిషి ఏమో 4 meters per second అనే స్పీడ్లో ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాడు. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఎంత, సో -3 J క్యాప్, -3 కిందకు పడుతుంది కాబట్టి J క్యాప్. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎంత, 4 meters per second I క్యాప్. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు వెళ్తున్నాడు కాబట్టి 4I క్యాప్గా వేసుకోవచ్చు. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెఫరెన్స్ టు మ్యాన్ is equal to, with respect to or with reference to man is equal to velocity of rain minus velocity of man, that is equal to -3 J cap minus of 4I cap. So that is equal to -4I cap minus 3 J cap. అంటే వర్షం ఇతని మీద ఎలా పడుతూ ఉందంటే -4I cap అన్నాడు కాబట్టి, సో ఈ డైరెక్షన్లో 4, కింద డైరెక్షన్లో 3. సో ఈ డైరెక్షన్లో అతనికి వర్షం పడుతుంది. సో దిస్ విల్ బి లైక్ దిస్. యాక్చువల్గా వర్షం ఇలా పడుతుంది. డన్. ఇప్పుడు ఇతను అంబ్రెల్లా పట్టుకోవాలి. తన మీద వర్షం పడకుండా ఉండాలంటే అంబ్రెల్లాని ఈ డైరెక్షన్లో అతను పట్టుకోవాలి, ఈ డైరెక్షన్లో పట్టుకోవాలి. ఈ డైరెక్షన్లో ఏం అడుగుతున్నాడు మళ్ళీ, యాంగిల్ విత్ వర్టికల్ అన్నాడు. యాంగిల్ విత్ వర్టికల్ ఏంటి, రెయిన్ ఎంత యాంగిల్ చేస్తుందో అంతే యాంగిల్ మనం అంబ్రెల్లాని పట్టుకోవాలి. రెయిన్ ఎంత యాంగిల్ చేస్తుంది విత్ వర్టికల్, దట్ ఈస్ టాన్ థీటా అనుకుంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, ఇది కిందకి తీసుకొస్తే 4, దీన్ని ఇటు తీసుకొస్తే 4 డివైడెడ్ బై 3, 3, 4, 5 ట్రయాంగిల్ మీకు చెప్పున్నాను. 3, 4, 5 ట్రయాంగిల్ చేస్తే థీటా ఎలా ఉంటుంది, అది 3, 4, 5 ఉంటే దిస్ ఈజ్ 57 degrees, దిస్ ఈజ్ 37. 3కి ఆపోజిట్ ఉన్నది 37, 4కి ఆపోజిట్ ఉన్నది 54 రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 53 degrees, సారీ 57 కాదు, దిస్ ఈజ్ 53 degrees అండ్ 37 degrees. థీటా ఈజ్ ఈక్వల్ టు 53 degrees ఉంటుంది. ఈ యాంగిల్ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, మీకు ప్రతి క్లాస్లో ఆల్మోస్ట్ చెప్తూనే ఉన్నాను. 3, 4, 5 అనే ట్రయాంగిల్ యాంగిల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 4కి ఆపోజిట్ ఉండేది 53 పెద్ద యాంగిల్, 3కి ఆపోజిట్ ఉండేది 37 చిన్న యాంగిల్. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 53 degrees. సో ఇక్కడ 53 degreesతో అతను అంబ్రెల్లా 53 degrees విత్ వర్టికల్. క్వశ్చన్ చూడండి, వర్టికల్ అని అడిగితే ఇది తీసుకోండి, అదే హారిజాంటల్ అని అడుగుంటే 3/4 వచ్చేది, అప్పుడు 37 మన యాంగిల్ వచ్చేది. సో ఈ యాంగిల్తో పట్టుకోవాలి. డన్. స్పీడ్ అడిగాడు, ఇక్కడేమో మనం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసేసాం, స్పీడ్ ఎంతో రాలేదు మనకు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు √4² + 3², దట్ ఈజ్ ఈక్వల్ టు √25 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈ రకంగా మనం సాల్వ్ చేసేయచ్చు.
సో దీన్ని అరైవ్ కావడానికి ఇదొక్కటే మెథడ్ కాదు, మనం లాస్ట్ క్లాస్లో చేసాం కదా షార్ట్ కట్ మెథడ్ అని. సో విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అన్నాం కాబట్టి మ్యాన్ని రెస్ట్లో ఉన్నట్టు మనం అజ్యూమ్ చేసుకోవాలంటే ఇతనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం 4 మీటర్స్ పర్ సెకండ్ ఇదే స్పీడ్ని యాడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది? 0 అయిపోతుంది. +4 -4 0 అయిపోయింది. సో ఇక్కడ ఇతనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇది యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా అంతే స్పీడ్ మనం యాడ్ చేయాలి. దిస్ ఈజ్ 4 మీటర్స్ పర్ సెకండ్. ఈ డైరెక్షన్ ఏంటి? -i క్యాప్ అంటే -x యాక్సిస్లో ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు -4i క్యాప్ మైనస్ కిందకు ఉంది కాబట్టి 3j క్యాప్. ఇది చూడండి సేమ్. సో ఇలా అన్నా మీరు తీసేసుకోవచ్చు, ఇలా అన్నా డిరైవ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. డన్. ఇప్పుడు ఏం చేసాం? వెలాసిటీ ఆఫ్ రెయిన్ కింద వైపుకు ఉందని తీసుకున్నాం. అలా కాకుండా వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఆల్రెడీ ఒక యాంగిల్లో పడుతూ ఉందనుకోండి. యాంగిల్లో పడుతూ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా ఇది హారిజాంటల్ అయితే వెలాసిటీ ఆఫ్ రెయిన్ 20 మీటర్స్ పర్ సెకండ్లో పడుతూ ఉంటే విత్ అన్ యాంగిల్ ఆఫ్ 53 degrees అండ్ మ్యాన్ యొక్క వెలాసిటీ 2 మీటర్స్ పర్ సెకండ్ ఉంటే ఏ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ రెయిన్ ఫాలింగ్ ఆన్ మ్యాన్. మళ్ళీ అదే అడుగుతున్నాడు. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ అంబ్రెల్లా. ఇది కూడా అడిగేస్తాడు. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో రెయిన్ యొక్క కాంపోనెంట్ ఎంత ఉంటుంది? u cos θ. థీటాకి అడ్జసెంట్ ఉన్నది u cos θ, తాకకుండా వేరుగా ఉన్నది లేదా ఆపోజిట్గా ఉన్నది u sin θ. దిస్ ఈజ్ u sin θ, దిస్ ఈజ్ u cos θ. u cos θ ఈ డైరెక్షన్లో, u sin θ కింద డైరెక్షన్లో. సో ఇది మైనస్ ఉంది, ఇది మైనస్ ఉంది. వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఈజ్ ఈక్వల్ టు -u cos θ -u sin θ. ఇక్కడ i క్యాప్, ఇక్కడ j క్యాప్. అదెంత? u ఎంత? 20. సో దిస్ ఈజ్ -20 ఇంటూ cos θ. cos 53 degrees ఎంతమ్మా మనకు? cos 53 ఈజ్ ఈక్వల్ టు అటు 4 అంటే 3/5 మైనస్ 20 ఇంటూ 4/5. ఇది పోతే 4, ఇది పోతే 4. దిస్ ఈజ్ ఈక్వల్ టు -12i క్యాప్ మైనస్ 16j క్యాప్. -12i క్యాప్ మైనస్ 16j క్యాప్. ఈ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ని మనం 4 మీటర్స్ పర్ సెకండ్ అనుకుందాం కొంతసేపటికి. సో ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు -4i క్యాప్. సో వాట్ ఈస్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ మ్యాన్? రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు vr minus vm. So that is equal to -12i cap minus 16j cap minus of -4i cap. Done? Okay. So this is equal to -4 plus 4 -12 plus 4, so -8i cap minus 16j cap. Find the angle of umbrella with vertical అన్నాడు. సో ఈ రకంగా ఇక్కడ వరకు అయితే మనం సాల్వ్ చేసేసాం. ఇప్పుడు స్పీడ్ కనుక్కోవాలి కదా. ఫస్ట్ స్పీడ్ కనుక్కుందాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు mod of vrm ఈజ్ ఈక్వల్ టు √8² ప్లస్ 16² ఎంత వస్తే అది మీ ఆన్సర్ అవుతుంది. 8² 64, 64 into 4 is 128, 256 √ లేదా దీంట్లోంచి 8 బయటికి తీసేస్తే 8√5 meters per second is the speed. 8√5 meters per second is the speed. ఇలా వచ్చేస్తుంది. లేదా యాంగిల్ ఇప్పుడు కనుక్కోవాలి. యాంగిల్ ఆఫ్ అంబ్రెల్లా విత్ వర్టికల్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన యాంగిల్ ఏమో మనకు హారిజాంటల్తో ఇచ్చాడు. వర్టికల్తో యాంగిల్ కనుక్కొని చూద్దాం. విఆర్ఎంని మనం ఎలా డ్రా చేయొచ్చు? విఆర్ఎంని ఎలా డ్రా చేయొచ్చు అంటే -8i cap 8i cap 16j cap. దీని ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది. మనకు విత్ వర్టికల్ ఇది థీటా అయితే అంబ్రెల్లా కూడా ఇదే యాంగిల్లో పట్టుకోవాలి. మనిషి ఇదే యాంగిల్లో ఉంటుంది కాబట్టి
సో దిస్ ఈజ్ థీటా. tan theta ఈజ్ ఈక్వల్ టు ఇది ఆపోజిట్ సైడ్ 8 ఈజ్ ఈక్వల్ టు opposite side by adjacent side 1/2. So theta is equal to tan inverse 1/2. Tan inverse 1/2 వచ్చేసింది. సో యూ నో ద స్పీడ్, యూ నో ద యాంగిల్. సో ఈ రకంగా మనం సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని అరైవ్ కావడానికి ఇంత క్యాల్కులేషన్ చేసే బదులు సింపుల్గా ఏం చేసి ఉండొచ్చు, ఇతను రెస్ట్లో ఉన్నాడు అని తీసుకోవాలంటే ఇటువైపు 4 మీటర్స్ పర్ సెకండ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇటువైపు 4 మీటర్స్ పర్ యాడ్ చేస్తే ఇది 0 అయిపోతుంది. యూ కాస్ థీటా ఎంత వచ్చింది మనకు? యూ కాస్ థీటా మనకు 12 ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. ఇది -12. దీనికి ఇటు 4 మీటర్స్ పర్ సెకండ్ యాడ్ చేస్తే -12 + 4 ఇది ఎంత అవుతుంది? -8 i క్యాప్ అవుతుంది. ఇదే మనకి ఇక్కడ వచ్చేసింది -8 i క్యాప్. సో ఈ రకంగా -8 అంటే ఈ డైరెక్షన్లో 8 i క్యాప్ 16 j క్యాప్. డైరెక్ట్గా ఇలా తీసుకొని వచ్చి స్పీడ్ క్యాల్కులేట్ చేసేయచ్చు. √8² + 16² ఎంత అవుతుంది? 8√5 వచ్చింది. దాని తర్వాత మనం యాంగిల్ తీసుకొని థీటా యాంగిల్ తీసుకుంటే tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఇది 8 అవుతుంది, అడ్జసెంట్ సైడ్ 16 అవుతుంది. సో tan theta ఈజ్ ఈక్వల్ టు 1/2, థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/2గా కూడా మనం సాల్వ్ చేసేసి ఉండొచ్చు. డన్ అయిపోయేది. సో ఈ క్వశ్చన్తో ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో ఇంకొకటి అడిగాడు అనుకోండి, ఏమని అడగచ్చు అంటే ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ మ్యాన్, find the velocity of man if the rain is falling vertically on him. అతని మీద వర్టికల్గా రెయిన్ పడుతూ ఉంటే, ఇదే క్వశ్చన్లో ఏం మార్పు చేయలేదు అతను, క్వశ్చన్ ఇదే పెట్టాడు. సో వర్టికలీ అతని మీద పడుతూ ఉంది అన్నాడు. సో మనిషి నడుస్తూ ఉన్నాడు. ఓకే, సో మనిషి యొక్క విఎం మనం వి అనుకుంటే వి ఏ డైరెక్షన్లో ఉంది? అతను హారిజాంటల్ సర్ఫేస్లో నడుస్తాడు కాబట్టి విఐ క్యాప్. సో విఐ క్యాప్ ఇతని మీద హారిజాంటల్గా రిజల్టెంట్ పడాలంటే షుడ్ బి ఈక్వల్ టు యూ కాస్ థీటా. వి షుడ్ బి ఈక్వల్ టు u cos theta. సో u cos theta ఎంత మనకు? u ఎంతమ్మా? 20 × 3/5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్ పర్ సెకండ్. బట్ డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది u cos theta ఇటువైపు ఉందంటే దీన్ని నల్లిఫై చేయాలంటే, దీన్ని 0 చేయాలంటే మనం v ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఈ ఆపోజిట్ డైరెక్షన్లో v ఉందంటే మనిషి ఏ డైరెక్షన్లో నడుస్తున్నాడు? ఈ డైరెక్షన్లో నడుస్తున్నాడు. ఇతన్ని 0 చేయాలి, రెస్ట్లో తీసుకోవాలంటేనే మనం ఇలా చేసాము. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. అప్పుడు ఉన్నప్పుడే ఇది 0 అవుతుంది. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ షుడ్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్. సో ఇద్దరు ఒకటే డైరెక్షన్లో v ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా అనే డైరెక్షన్లో వెళతారు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్ పర్ సెకండ్. ఎందుకు? దాని హారిజాంటల్ కాంపోనెంట్ 0 చేయాలంటే ఉన్న రెయిన్ ఆల్రెడీ యూ కాస్ థీటా ఉంది, దీనికి ఆపోజిట్గా మనిషి యొక్క వెలాసిటీ కాంపోనెంట్ యాక్ట్ చేస్తేనే అది 0 అవుతుంది. డన్. సో ఈ క్వశ్చన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే we will take something like ఇంక్లైన్ ప్లేన్లో తీసుకుందాం. ఇంక్లైన్ ప్లేన్లో వర్షం ఇలా పడుతుంది అనుకోండి, 20 మీటర్స్ పర్ సెకండ్తో వర్షం పడుతుంది, యాంగిల్ 53 degrees. ఇందాకట్లాగే మనిషి ఇన్క్లైన్ ప్లేన్లో నడుస్తూ ఉన్నాడు అట్ అన్ యాంగిల్ ఆఫ్ 37 degrees. సో ఇతను ఎంత
మళ్ళీ ఇక్కడ కూడా 20 మీటర్స్ పర్ సెకండ్ తీసుకుందాం. ఇది 20 మీటర్స్ పర్ సెకండ్, ఇది 20 మీటర్స్ పర్ సెకండ్, ఇది 53 డిగ్రీస్, ఇటు 37 డిగ్రీస్ అయితే సో వర్షం ఏ స్పీడ్లో ఇతని మీద పడుతుంది. రెండోది మనం ఏం కనుక్కుంటామంటే అతను గొడుగు ఏ యాంగిల్లో పట్టుకోవాలి విత్ వర్టికల్ కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ రెయిన్. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ కాస్ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 3/5. సో ఇది 12. ఇదంతా వి కాస్ థీటా యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 4/5 ఈజ్ ఈక్వల్ టు 16. సో దిస్ ఈజ్ -12 I cap -16 J cap. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎంత? ఈ డైరెక్షన్లో, రెండు డైరెక్షన్లో అతను వెలాసిటీ ఉంటుంది, ఒకటి ఇటు, దట్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్, ఇది ఆల్ఫా అనుకుంటే ఆల్ఫా u1 అనుకుంటాను దీన్ని, ఇది u1 సైన్ ఆల్ఫా. u1 అంటే 20 ఇంటూ కాస్ 37. కాస్ 37 ఎంత అమ్మా? 4/5. సో 5 4s 16. ఇది వచ్చేసి హారిజాంటల్ కాంపోనెంట్, సో -16 I cap. వర్టికల్ కాంపోనెంట్ ఎంత? u1 సైన్ థీటా సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 3/5 ఈజ్ ఈక్వల్ టు 12 4 3 -12 J cap. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఆర్ విత్ రెఫరెన్స్ టు మ్యాన్ ఏంటి? ఇది మైనస్ ఇది -12 I cap -16 J cap -16 I cap -12 J cap. మైనస్ తీసేస్తే ఇది ప్లస్ అయిపోతుంది, ఇది ప్లస్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ప్లస్ -12 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 4 I cap. ఓకే, -16 ప్లస్ 12 -4 J cap. సో వర్షం ఎలా పడుతూ ఉందంటే ఇతని మీద వర్షం ఎలా పడుతుందంటే ఈ డైరెక్షన్లో పడుతుంది. 4 4 ఈ డైరెక్షన్లో పడుతుంది. సో స్పీడ్ ఎంత? స్పీడ్ ఆఫ్ రెయిన్ ఈజ్ ఈక్వల్ టు √4² + 4² ఈజ్ ఈక్వల్ టు 4√2. సో దిస్ ఈజ్ 4√2. యాంగిల్ ఎంత? tan θ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో థీటా ఇక్కడ తీసుకున్న ఆపోజిట్ అడ్జసెంట్ సేమ్ కాబట్టి tan θ ఈజ్ ఈక్వల్ టు 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. అంటే 45 డిగ్రీస్తో ఇతని మీద వర్షం పడుతుంది. సో దీన్ని ఇలాగన్నా తీసుకోండి, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ మ్యాన్ ఇలా అన్నా క్యాల్కులేట్ చేసుకోండి, ఇక్కడ 4 I cap వచ్చేటట్టు. లేదు అంటే ఆల్రెడీ మనకు ఇది తెలుసు. సో ఇతని వెలాసిటీస్ మనం 0 చేయాలంటే ఈ u1 కాస్ ఆల్ఫాని అటు మార్చుకుంటాము. అక్కడికి తీసుకెళ్ళేసరికి ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఇది -12 అయితే ఇదంతా 16 + 16. ఇది -16 అయితే ఈ వర్టికల్ కాంపోనెంట్ కిందకు ఉంది కాబట్టి దీన్ని పైకి యాడ్ చేస్తాము. పై వైపు ఎంత? 12 J cap యాడ్ చేస్తే -16 + 12 ఈజ్ ఈక్వల్ టు -4 J cap. ఇదంతా -12 + 16 ఈజ్ ఈక్వల్ టు 4 + 4 I cap. ఇదే మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఈ మనిషి ఒక్క మ్యాప్ని లేదా గ్రాఫ్ని ఇక్కడికి మనం కన్వర్ట్ చేసుకున్న అయిపోతుంది. సో ఇది ఫెయిర్ కాపీగా మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. ఫెయిర్లో ఎలా ఉంటుందంటే రెయిన్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇటు 12 I capలో ఉంటుంది. సో దిస్ డైరెక్షన్ కాబట్టి ఇది -12, ఈ డైరెక్షన్ కాబట్టి కిందకి -16 J cap. దిస్ వాజ్ రెయిన్స్ కాంపోనెంట్. మనిషి కాంపోనెంట్స్ ఏంటి? ఇతనివి కూడా ఇటు అంటే దిస్ ఇస్ 16 I cap మైనస్లో, ఇది 12 J cap మైనస్లో, -12 J cap -12 J cap. సో ఇతన్ని రెస్ట్లోకి తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇటువైపు 16 I cap యాడ్ చేయాలి, ఇటువైపు 12 J cap యాడ్ చేయాలి.
ఇక్కడ ఇది యాడ్ చేసి ఇతను రెస్ట్లోకి వచ్చాడు కాబట్టి ఇవే కాంపోనెంట్స్ ఇక్కడ యాడ్ చేయాలి మనం. 16 I cap ఇటు 12 J cap. సో -12 + 16 ఎంత అవుతుంది? సో VRM ఎలా ఉంటుంది? -12 + 16 ఇస్ +4 I cap +12 - 16 ఇస్ -4. -4 అంటే కిందకి, సో 4 J cap. ఈ రకంగా వర్షం ఉంటుంది. సో అంతా సాల్వ్ చేయడం కన్నా ఈ 2 బొమ్మలు వేసుకొని కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా సాల్వ్ చేయండి. డన్. సో ఇదే క్వశ్చన్లో ఒక్క చేంజ్ ఇంకోటి చేస్తాను. అదేంటంటే యాంగిల్ కూడా వచ్చేసింది, 45 degrees కూడా తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడికి ఇది సాల్వ్ అయ్యింది. బట్ ఇదే క్వశ్చన్లో నేనేం అడగబోతున్నాను అంటే ఈ వెలాసిటీ మనకు తెలియదు, ఇది v అనుకోండి. If the velocity of man is v, find v if the rain is falling vertically on that man. అతని మీద వర్టికల్గా రెయిన్ పడాలి అంటే రెయిన్ ఒక హారిజాంటల్ కాంపోనెంట్ వెళ్ళిపోవాలి. రెయిన్ ఒక హారిజాంటల్ కాంపోనెంట్, మనిషి ఒక హారిజాంటల్ కాంపోనెంట్, రెండు ఈక్వల్గా ఉండాలి. సో v cos alpha should be equal to u cos theta. అంతే కదా. v cos alpha u cos theta అంటే ఈ డైరెక్షన్లో v cos alpha ఉండి దీన్ని నల్లిఫై చేయడానికి ఇటు తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేసింది. ఈ 2 సేమ్గా ఉంటే అప్పుడు ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ రెయిన్ మటుకే మిగులుతుంది. సో ఆల్ఫా ఎంత? 37 degrees. u ఎంత ఇక్కడ? 20. సో u is 20. theta ఎంత? 53 degrees. Done. Good. So v into cos 37 4/5 correct is equal to 20 into cos 53 3/5. Done. 5 పోయింది, 4 5s are. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 15 meters per second. ఈ వెలాసిటీ ఈ 37 అనే డిగ్రీస్ యాంగిల్ స్లోప్లో దిగుతూ ఉంటే సో అతని మీద వర్షం వర్టికల్గా పడుతుంది, అంటే వర్టికల్ టు గ్రౌండ్, నాట్ టు స్లోప్. సో ఈ డైరెక్షన్లో అప్పుడు వర్షం అతనికి పడుతుంది. దాని కాంపోనెంట్ ఉంటుంది 16 meters per second. సారీ, దాని కాంపోనెంట్ 16 కాదమ్మా, దానికి వర్టికల్ కాంపోనెంట్ కూడా మనం కనుక్కోవాలి. సో వెలాసిటీ కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనకి ఈ వెలాసిటీ వచ్చేసింది, ఎంత వచ్చింది? 15. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 15 cos alpha. 15 into cos 37. Cos 37 is 4/5 I cap మైనస్ డైరెక్షన్లో. cos 37 is to 3, 4/5 minus of v sin alpha. So minus 15 sin 37 ఎంత? sin 37 is equal to 3/5 J cap. So 5 3 4s are 12 9. So minus 12 I cap minus 9 J cap. వెలాసిటీ ఆఫ్ రెయిన్ మనకు ముందే తెలుసు, -12 I cap minus 16 J cap. Velocity of rain with respect to man is equal to this minus this, VR minus VM. అది ఎంత అవుతుంది? -12 I cap minus 16 J cap minus of -12 I cap minus 9 J cap. సో ఇది పోతుంది. సో -16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -16 + 9 is equal to ఎంత? 7 J cap in minus. సో 7 meters per second అనే వర్టికల్ వెలాసిటీ ఆర్ వర్టికల్ స్పీడ్తో ఇతని మీద వర్షం పడుతుంది ఎప్పుడైతే v15 అయిపోతుందో. సో దెర్ విల్ బి ఓన్లీ వర్టికల్ వెలాసిటీ. డన్. అలా కాకుండా ఫైండ్ v ఇఫ్ ద రెయిన్ ఈస్ ఫాలింగ్ హారిజాంటలీ ఆన్ టు ద మ్యాన్ అన్నాడు అనుకోండి. v ఎంత కనుక్కోండి ఇఫ్ రెయిన్ ఈస్ ఫాలింగ్ హారిజాంటలీ అన్నాడు అనుకోండి. హారిజాంటలీ అంటే ఏంటి? u sin ఆల్ఫాకి v sin ఆల్ఫా ఈక్వల్గా ఉండాలి. సో ఈక్వల్గా ఉండాలి. సైన్లో కూడా సింబల్ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ ఉండాలి, అప్పుడు మటుకే అది సేమ్ అవుతుంది. సో v sin ఆల్ఫా షుడ్ బి ఈక్వల్ టు u sin థీటా. సో v sin ఆల్ఫా ఎంత? v ఇంటూ sin 37
దిస్ ఇస్ 37, యూ ఎంత ఇక్కడ 20, సైన్ థీటా ఎంత 53 degrees. సో సైన్ 37 ఈజ్ ఈక్వల్ టు 3/5 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 4/5. ఇది పోతే 80 divided by 3. సో v ఈజ్ ఈక్వల్ టు 80 divided by 3. ఓకే పిల్లలు, ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్. అప్పటి వరకు బాయ్.